హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ 2024వ సంవత్సరంలో మనకు పోలి పాడ్యమి లేదా పోలి స్వర్గము ఏ రోజు వచ్చింది, పాడ్యమి తిథి ప్రారంభము మరియు ముగింపు సమయాలు, పోలి పాడ్యమి రోజు ఏ విధంగా పూజ చేసుకోవాలి, దీపాలు ఎలా వదలాలి, ఎన్ని ఒత్తులు వెలిగించాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో క్లియర్గా తెలియజేయబోతున్నానండి. వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. పోలి పాడ్యమినే పోలి స్వర్గము అని పిలుస్తారు. కార్తీక మాసం పూర్తయిన తరువాత మనకు మార్గశిర మాసం ప్రారంభం అవుతుందండి. ఈ మార్గశిర మాసంలో తొలి రోజున వచ్చే పాడ్యమి తిథిని పోలి పాడ్యమిగా జరుపుకుంటారు. పోలి పాడ్యమి రోజు తెల్లవారుజామున అరటి డొప్పలలో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు. ఈ 2024వ సంవత్సరం డిసెంబర్ 1వ తారీఖుతో కార్తీక మాసం ముగుస్తుందండి. మరుసటి రోజు అంటే డిసెంబర్ 2 సోమవారం రోజు మనము పోలి పాడ్యమిని జరుపుకోవాలి. పాడ్యమి తిథి డిసెంబర్ 1 ఆదివారము పగలు 11:51 నుండి ప్రారంభమయ్యి డిసెంబర్ 2 సోమవారము పగలు 12:43 వరకు పాడ్యమి తిథి అనేది ఉంటుందండి. కాబట్టి మనము పాడ్యమి దీపాలు డిసెంబర్ 2 సోమవారము తెల్లవారుజామున వెలిగించవలసి ఉంటుంది. కార్తీక మాసం చివరి రోజున మనము పోలి పాడ్యమి పూజ చేసుకుంటాము. కార్తీక మాసం చివరి రోజు అమావాస్యతో ముగుస్తుంది. ఈ అమావాస్య ముగిసిన తరువాత పాడ్యమి వస్తుంది. ఈ పాడ్యమినే పోలి పాడ్యమి పూజగా చేసుకుంటాము. ఈ పోలి పాడ్యమి పూజతో కార్తీక మాసానికి సంబంధించిన అన్ని పూజలు పూర్తవుతాయి. అంతేకాదండి, ఈ ఒక్కరోజు దీపం వెలిగిస్తే కార్తీక మాసం మొత్తము కూడా దీపం వెలిగించినంత పుణ్యం వస్తుంది అంటారు. ఈ పోలి పాడ్యమి పూజను మనము తులసి కోట దగ్గర చేసుకోవాలి. ఈ పూజ చేసే ముందు తులసమ్మకు నిండుగా పసుపు కుంకుమ రాసి పూలతో అలంకరించుకోవాలి. అలాగే తులసి కోట ముందు శుభ్రంగా నీటితో తుడుచుకొని పసుపుతో అలికి అష్టదళ పద్మం ముగ్గు వేసుకోవాలండి. ముగ్గులో కొద్దిగా పసుపు కుంకుమ కూడా వేసుకోవాలి. ఈ పూజ చేసుకోవటానికి పురాణాలలో ఒక ప్రత్యేకమైన కథ కూడా ఉందండి. మనము ఈ పూజ చేసుకొని తప్పనిసరిగా వ్రతకథ చదువుకొని తలపై అక్షింతలు వేసుకోవాలి. అలాగే ఈ రోజు పూజలో పసుపు గణపతిని, కార్తీక దామోదరుణ్ణి కూడా చేసుకొని పూజలో పెట్టుకొని పూజ చేసుకోవాలి. కార్తీక దామోదరుణ్ణి మట్టి ముద్ద రూపంలో భావిస్తాము కాబట్టి మీ దగ్గర మట్టి ఉంటే మట్టితో కార్తీక దామోదరుణ్ణి చేసుకొని పూజలో పెట్టుకొని పూజ చేసుకోండి. ఒకవేళ మట్టి లేకపోతే పసుపుతో కార్తీక దామోదరుణ్ణి చేసుకొని పూజలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి. ఈ కార్తీక మాసం అంతా కూడా దామోదరుని పూజ చేసిన వారైనా సరే, ఒకవేళ ఈ కార్తీక మాసంలో దామోదరుని పూజ చెయ్యటము కుదరని వారైనా సరే, ఈ చివరి రోజు అంటే పోలి పాడ్యమి రోజు పూజలో కార్తీక దామోదరుని పెట్టుకొని స్వామివారి పూజ చేసుకోవాలి. మొదటిగా వినాయకుడికి అన్ని ఉపచారాలతో స్వామివారికి పూజ చేసుకోవాలి. దీపం, ధూపం, వస్త్రం, నైవేద్యం సమర్పించాలి. ఈ పూజ మనము తెల్లవారుజామున అంటే ఆకాశంలో నక్షత్రాలు ఉన్నప్పుడే చెయ్యాలి. కాబట్టి పోలి పాడ్యమి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లు వాకిలి అన్నీ శుభ్రం చేసుకొని స్నానం చేసి ముందుగా ఇంట్లో నిత్య పూజ చేసి తరువాత పోలి పాడ్యమి పూజ ప్రారంభించాలండి. గణపతి పూజ చేసుకున్న తరువాత కార్తీక దామోదరుని పూజ, అలాగే లక్ష్మీ స్వరూపమైన తులసి పూజ చేసుకోవాలి. స్వామివారికి, అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. ఈ పోలి పాడ్యమి రోజు అరటి డొప్పలలో దీపాలు వెలిగించి నీటిలో వదలాలి. అవకాశం ఉన్నవారు ఈ దీపాలు నదిలో వదలవచ్చండి. నదిలో వదిలే అవకాశం లేనివారు మనము పూజ చేసుకున్న తులసి కోట దగ్గర ముగ్గు వేసుకొని మీ దగ్గర రాగి, ఇత్తడి లేదా స్టీలు ఉన్నా పర్వాలేదండి, ఒక పెద్ద ప్లేటు కానీ లేదంటే బేషన్ కానీ తీసుకోవాలి. దాని అంచుల చుట్టూ పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. దానిలో నిండుగా నీళ్లు పోసుకొని ఆ నీటిని పవిత్రమైన గంగాజలంగా భావించాలి. ఆ నీటిలో కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షితలు, పువ్వులు వేసి కలుపుకోవాలి. అరటి డొప్పలలో దీపాలు వెలిగించి ఆ దీపాలను నీటిలో వదలాలి.
ఒకవేళ అరటి డొప్పలు అందుబాటులో లేవు అనుకున్నవారు ఈ విధంగా ఒక కొబ్బరి చిప్పను తీసుకొని శుభ్రంగా తుడిచి దానికి పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. అయితే ఈ పోలిపాడ్యమి రోజున ఎన్ని ఒత్తులతో దీపాలు వెలిగించాలి అనే సందేహము చాలామందికి ఉంటుందండి. ఈ రోజున మొత్తము 33 ఒత్తులతో దీపాలు వెలిగించాలి. మనకు నెలకు మొత్తము 31 రోజులు కాబట్టి 31 ఒత్తులు, అలాగే గంగమ్మ తల్లికి 2 ఒత్తులు అంటే 31 + 2 మొత్తము 33 ఒత్తులు వెలిగించాలి. ఈ దీపాలు వెలిగించి నీటిలో వదిలాక కొన్ని అక్షింతలు తీసుకొని చేతిలో పట్టుకొని పోలి స్వర్గం చేరే కథను చదువుకొని అక్షితలు తలపై వేసుకోవాలి. మీ ఆచారాలను బట్టి, మీ పద్ధతులను బట్టి, మీ సాంప్రదాయం ప్రకారం ముందు నుంచి మీరు ఎన్ని ఒత్తులతో ఈ పోలిపాడ్యమి దీపాలు వెలిగిస్తున్నారో అదేవిధంగా దీపాలు వెలిగించి నీటిలో వదలవచ్చు. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మరియు మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.